అన్న మీకే క్రాంతి అన్న నీకే చెప్తున్నాను, వయసులో పెద్దవాడివి. లాస్ట్ ఇయర్ నీకు చిలక్కి చెప్పినట్లు చెప్పాను, స్వామి ఇంక ఈ బెట్టింగ్ యాప్ల జోలికి పోకు, వద్దు అంటే ఈ చెవితో విని ఈ నోటితో వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసావు. నీ సబ్స్క్రైబర్స్ అందరూ చప్పట్లు కొట్టారు, సూపర్ అని ఎంతోమంది. ఆ వీడియోని 40 రోజులు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసేసారు. మళ్ళీ ఎంత స్టార్ట్ చేసేస్తారు, ఎన్ని మంది మెసేజ్ పెట్టారో తెలుసా, మీ అన్న క్రాంతాన్ని మళ్ళీ వీడియోలు చేశారు, మళ్ళీ వీడియోలు చేయి. ఇంకా నేను చేయదలుచుకోలేదు. అదే కర్మ అనేది ఉంటే కర్మే చూసుకుంటుంది అని చెప్పి నేను ఆ రోజు ఎన్నో మంది సబ్స్క్రైబర్స్, ఎన్నో మంది యూట్యూబర్లు కూడా మెసేజ్ పెట్టారు, చూడు క్రాంతి మళ్ళీ వీడియోలు మళ్ళీ బెట్టింగ్ యాప్లు చేస్తున్నారని. ఒక విషయం చెప్తానండి, వీళ్ళు విఆర్ రాజా కానీ ఈ క్రాంతి కానీ ప్రస్తుత యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో టీచర్లు లాంటి వాళ్ళు, అంటే 2 టీచర్లు ఉన్నారు, ఇంకెవరు లేరు. ఒకప్పుడు విక్రమాదిత్య ఏది మన ఆ జవానా కాలంలో 2018, 2019 విక్రమాదిత్య, అరుణ్ సూర్య తేజ అనే ఉండేవారు, వాళ్ళిద్దరే ఉండేవారు. వాళ్ళు బాగా చెప్పారు, వాళ్ళు కూడా అనివార్య కారణాలు, కొన్ని కారణాల వల్ల వాళ్ళు సైడ్ అయిపోయారు. ఆ తర్వాత భూమిలోకి వచ్చిందే ఈ విఆర్ రాజా, ఈ క్రాంతి. వీళ్ళిద్దరూ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తారు. టీచర్స్ లాగా అంటే కరెంటు సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది, అసలు ఒక ఇన్సిడెంట్, ఇన్సిడెంట్ అయిందంటే, ఒక రేప్ అయినా, ఒక ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ అయినా, ఒక యాక్సిడెంట్ అయినా ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందని వివరంగా చెప్పగలిగే టీచర్లు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, స్కూల్ పిల్లలు స్కూల్కి వచ్చిన వెంటనే పాఠాలు అయిపోయినంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక రూమ్లో డబ్బులు పెట్టించి ప్యాకెట్ ఆడిస్తున్నారు. ఎంత మహాపాపం అండి. సో ఇదే విషయం విఆర్ రాజాకు చెప్పాను. ఆయనకి ఎందుకు ఇలా చెప్పాను అంటే ఆ తర్వాత చెప్తాను. ఈ క్రాంతి అన్న ఆయన స్వతహాగా నాకు బెస్ట్ ఫ్రెండ్. యూట్యూబ్లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్లో ఈయన